అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26వ తేదీన మనకి ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ళ వంటి పథకానికి సంబంధించి ప్రారంభించడం అయితే జరిగింది కదా. సో ప్రస్తుతం ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఇందిరమ్మ ఇళ్ళ వంటి పథకాలకు సంబంధించి గాను మనకి ఈ యొక్క నిధులు అంటే 5 లక్షల రూపాయలు ఎప్పుడు దశల వారీగా విడుదల చేయనుంది అన్న దానిపై ఈ వీడియోలో పూర్తిగా సమాచారం అంతా కూడా తెలుసుకుందామండి. ఈ వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దసరా వారీగా మనకి నిధులు అనేవి అయితే విడుదల చేయబోతుందండి. ఇక్కడ మనకి 72,245 ఇల్లులు అనేవి అయితే మనకైతే మంజూరు చేయడం అయితే జరిగిందనమాట. అయితే మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం ఏంటంటే మనకి లబ్ధిదారులు బేస్మెంట్ లెవెల్లో పూర్తయిన తర్వాత 1,00,000, అలాగే మనకి గోడలు నిర్మించాక 1,25,000, అలాగే మనకి స్లాబ్ల తర్వాత 1,75,000, నిర్మాణం పూర్తయ్యాక 1,00,000 ప్రభుత్వం అందించిందండి. ఇలా మనకి దశల వారీగా నిధులు అనేవి అయితే విడుదల చేయబోతుందన్నమాట. అయితే ఇక్కడ మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే మార్చి 7 లోపు కూడా మనకి ఇంటి నిర్మాణం పనులు అనేవి అయితే పూర్తి చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లు తెలుస్తుందన్నమాట. అంటే ప్రారంభించాలన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందనమాట. సో మార్చి 7 లోపు ప్రతి ఒక్క ఇంటి పనికి సంబంధించి ప్రారంభించడం జరుగుతుందండి. అలా మనకి దశల వారీగా నిధులకు సంబంధించి గాను సో ప్రతి ఒక్కరి ఖాతాలో జమ చేయబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు ఈ ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలకు సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. అయితే దీనికి సంబంధించి గాను ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు. జై హింద్.